హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ అందరికీ బాగా కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ సాయినాథుని ఆశీస్సులతో. ఓం సాయిరామ్ అండి. నిన్న మనకి కొత్త సంవత్సరం మొదలైంది కదండి. అందుకే నిన్న 1వ తేదీ మేము ఇంట్లో బాబాకి అభిషేకం చేసుకున్నామండి. ప్రతి సంవత్సరం 1వ తేదీ మేము బాబాకు ఇంట్లో అభిషేకం చేస్తాము కొత్త సంవత్సరం సందర్భంగా. చూడండి, ముందుగా బాబాని ఒక ఫ్లవర్ లాంటి ఒక బౌల్ తీసుకొని అందులో బాబాను కూర్చోబెట్టుకున్నానండి. ఫస్ట్ బాబాకి వాటర్తో అంతా క్లీన్ చేసామండి. మొత్తం ఒకసారి వాటర్ పైనుండి కింది వరకు మొత్తం పోసాము. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గంధంతో కూడా అభిషేకం చేసామండి. తర్వాత మళ్ళీ గంగాజలంతో కూడా వాటర్ పోసాము. 2 సార్లు అండి, మొత్తం 3-4 టైమ్స్ మేము వాటర్తో అభిషేకం చేసాము. తర్వాత గంధంతో కూడా అభిషేకం చేసాము. గంధం అంటే పౌడర్ కాదండి, మేము అవి బిళ్ళ లాంటివి తెచ్చుకున్నామండి, గంధంవి. అవి అలాంటి అభిషేకం చేయించినప్పుడల్లా ఒకసారి అందులో ఒక బిళ్ళ అందులో వేసేసి కరిగిపోయిన తర్వాత అభిషేకం చేపిస్తాము. తర్వాత బాబా టవల్ తీసుకొని బాబానంతా తుడిచేసామండి, తడి లేకుండా. తర్వాత బాబాకి గంధం బొట్లు పెట్టాము, చేతి దగ్గర, కాళ్ళ దగ్గర, అన్ని చోట్ల పెట్టేశాము. తర్వాత బాబాకి చూడండి, ఈరోజు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసాను. ఈ డ్రెస్సెస్ అన్నీ నేను లాస్ట్ టైం షిరిడి వెళ్ళప్పుడు తెచ్చుకున్నానండి. కాకపోతే నేను ఒక 4 పేర్స్ మాత్రమే తెచ్చుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ మార్చ్ ఆర్ ఏప్రిల్ అలా మళ్ళీ షిరిడి వెళ్ళేది ఉందండి. అప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ బాబాకు నేను డ్రెస్, ఇంకా దండలు, కిరీటము అన్నీ తెచ్చుకుంటానండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. తర్వాత చూడండి, ఆ రోజు అంటే ఇంట్లో పూలు కొన్నే ఉన్నాయండి, షాపింగ్ వెళ్ళే టైం లేకుండే. అందుకనేసి ఇంట్లో నేను బాబాకి రెగ్యులర్గా పూల దండ లేనప్పుడు ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ దండ తెచ్చుకున్నానండి. మేము లాస్ట్ మంత్ మంత్రాలయం వెళ్ళాము, అక్కడ తీసుకున్నాను. ఈ దండ చాలా బాగుంటుందండి, కనకాంబరం దండలాగే ఉంటుంది చూడండి. తర్వాత బాబా ప్లేస్లో కూర్చోబెట్టడానికి కొద్దిగా పసుపు, కుంకుమ వేశాను. ఆ వెనకాల చూసారా ఒక ఆకు కనిపిస్తుంది, అది బిర్యానీ ఆకు అండి. దాని మీద ఓం సాయిరామ్ అని రాసి మేము వెనకాల పెట్టుకున్నాను. అలా రాస్తే మంచిదంట, అంటే నేను వీడియోలో విని అలా పెట్టుకున్నాను. తర్వాత చూడండి, బాబాను అక్కడ కూర్చోబెట్టి బాబాకు కిరీటం కూడా పెట్టాను. చూడండి బాబా ఎంత అందంగా ఉన్నారో. మనం ఇప్పుడు చిన్న పిల్లవాడికి స్నానం చేసి ఎలా రెడీ చేసుకొని ఎంత ముద్దుగా చూసుకుంటామో బాబాను కూడా అలాగే అండి. బాగా అభిషేకం చేయించి రెడీ చేసుకొని బొట్టు పెట్టి చాలా అందంగా రెడీ చేసుకోవచ్చండి బాబాని ఎంత అందంగా రెడీ చేసుకుంటే మనకు అంత ఆనందంగా ఉంటుందండి. తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బాబావి పాదాలు నేను లాస్ట్ టైం షిరిడి వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడ తెచ్చుకున్నానండి. ఆ పాదాలు కూడా బాగా వాటర్తో క్లీన్ చేసేసి దానిపైన గంధం, కుంకుమ అన్నీ పెట్టేసుకున్నాను. తర్వాత ఇది చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి ఆకులండి. మనము షిరిడి వెళ్ళినప్పుడు బాబా దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదండి, బయట బాబాది చెట్టు, తపస్సు చేసిన చెట్టు ఉంటుందండి, వేప చెట్టు. మామూలుగా ఆ వేప చెట్టు ఆకులు తీయగా ఉంటాయంట అని చెప్తారు. అక్కడ అందరూ ఫస్ట్ టైం వెళ్ళామండి మేము, నాకు అంతగా అవగాహన లేదు. అక్కడ చెట్టు నుండి గాలికి ఆకులు రాలి పడుతుంటే అందరూ పరిగెత్తి ఆకులు తీసుకుంటున్నారండి. ఎందుకు అలా తీసుకుంటున్నారని అడిగినప్పుడు, బాబా చిన్నప్పుడు అక్కడ తపస్సు చేశారు కదా, ఆ ఆకులు తింటే చాలా తీయగా ఉంటాయి, చేదుగా ఉండవని కొంతమంది తింటున్నారండి, కొంతమంది తీసుకొని వెళ్తున్నారు. ఇంకా బాబా ప్రసాదం కదండి, అందుకే నేను దాన్ని తినలేదు. వాటిని నేను తెచ్చుకొని అంటే పెట్టుకుంటే ఎండిపోతాయి కదండి, ఆకులు పడిపోతాయి అన్నట్టు, చెడిపోతాయి అన్నట్టు. నేను వాటిని లామినేషన్ చేసుకొని 2 ఆకుల్ని అలా బాబా పాదాల దగ్గరే ఉంచేశాను చూడండి. తర్వాత బాబాకి వాటర్ పెట్టాను, ప్రసాదం పెట్టానండి. ప్రసాదం కలకండ ఉందండి, అది పెట్టాను. తర్వాత పూలతో అలంకరించుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బాబా అది శంకు ఉంది కదండి, శంకు నేను లాస్ట్ టైం చెన్నై వెళ్ళామండి మా కజిన్ వాళ్ళ ఇంటికి, అక్కడ తెచ్చుకున్నాను బీచ్ దగ్గర. చూడండి ఎంత బాగా అలంకరించుకున్నాము బాబాకి. తర్వాత దీపారాధన కూడా చేశామండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, బాబాది అక్కడ పక్కన లక్ష్మీ కుబేర విగ్రహం ఉంది కదండి, అది మీషోలో నేను తెప్పించుకున్నానండి. ఏమంటే మంచిది ఇంట్లో పెట్టుకుంటే అన్నట్టు నేను తీసుకున్నాను. తర్వాత 2 దీపాలు పెట్టుకున్నానండి. తర్వాత దీపారాధన కూడా చేశాను. ఆయిల్లో నేను పచ్చకర్పూరం వేసానండి, 1 స్పూన్ పచ్చకర్పూరం వేస్తాను. ప్రతి గురువారం అయితే జవాద్ పౌడర్ వేస్తానండి. కొద్దిగా జవాద్ పౌడర్ కాస్ట్లీ కదా, అందుకని ఎవ్రీడే నేను పచ్చకర్పూరం వేస్తాను. ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అవి రింగ్స్ అండి. యాక్చువల్గా అవి పెట్టాలి ఆయిల్లో, నేను మర్చిపోయాను. అందులో అది ఉంది కదండి, అందులో ఒత్తులు ఎక్కిచ్చేసి దాని మధ్యలో పెట్టేసేయాలండి. ఏమంటే అలా పెట్టడం వల్ల దీపం అనేది పైకి వెలుగుతుందండి, మన దీపాలు నల్లగా అవ్వకుండా అది మధ్యలోకి వస్తుంది. అవి మర్చిపోయాను పెట్టడం, సో మీకు అది చూపించాను ఇలా పెట్టుకోవచ్చు అనేసి. తర్వాత దీపారాధన చేశాను చూడండి. ఆ తర్వాత బాబాకి కుంకుమ, పసుపు, అక్షంతలు అన్నీ చల్లేసి, బాబా ఈ సంవత్సరం అంతా బాగా కలిసి రావాలి, మాకు కలిసి రావాలి, అందరికీ కలిసి రావాలండి, అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలని బాబాను మొక్కాను. తర్వాత అగరబత్తులు వెలిగించి బాబాకి చూపించాను.
అలాగే బాబా దగ్గర రూ. 2 దక్షిణ పెట్టామండి. రూ. 2 ఎందుకు పెట్టామంటే బాబాకి రూ. 2 అంటే చాలా ఇష్టం అండి. ఒకటి శ్రద్ధ, 2 సబూరి అండి. అంటే బాబా మనకి సూచిస్తున్నారు, శ్రద్ధ సబూరి ఉంటే ఖచ్చితంగా మనము పైకొస్తామండి. సో కాబట్టి నేను బాబా దగ్గర రూ. 2 కాయిన్ పెడతానండి. ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఎంత పెట్టినా రూ. 2 కాయిన్ మాత్రం కంపల్సరీగా పెడితే చాలా మంచిదండి. తర్వాత నేను సాంబ్రాణి కూడా వెలిగించేసానండి. ఒకసారి చూడండి బాబాని ఎంత అందంగా అలంకరించుకుంటే బాబా అంత అందంగా కనిపిస్తారు మనకి. ఇంట్లో కూడా అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. మనం ప్రతిరోజు అభిషేకం చేసుకోవచ్చండి. మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ కుదరని వాళ్ళు ఉద్యోగస్తులైతే ప్రతి గురువారం అయినా కంపల్సరిగా మర్చిపోకుండా ఉదయమైనా సాయంత్రమైనా అభిషేకం చేయండి బాబాకి. తర్వాత బాబాకి మంగళహారతి ఇచ్చాను నేను. బాబాను మనస్ఫూర్తిగా మొక్కండి. ఎన్ని కష్టాలున్నా బాబా మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఓం సాయిరామ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి. మీ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ